ఒక అడవిలో కుందేలు ఉండేది. అది ఒకరోజు చెట్టు కింద నిద్రపోతూ ఉండింది. అకస్మాత్తుగా దానికి దబ్బు అనే శబ్దం వినిపించింది. కుందేలు ఉలిక్కపడి నిద్రలేచింది. చప్పుడు ఎందుకు వచ్చిందో అని అటు ఇటు చూసింది. ఏమీ కనిపించలేదు. మళ్ళీ పడుకుంది. ఇంతలో మళ్ళీ దబ్బు అనే శబ్దం వినిపించింది. చుట్టూ చూసింది. ఆకాశం విరిగిపడింది అని అనుకుని భయంతో పరుగెత్తింది. అలా పరుగెడుతూ ఉండగా దానికి ఒక లేడీ ఎదురైంది. ఏం జరిగింది? ఎందుకు పరుగెత్తుతున్నావు? అని లేడీ అడిగింది. ఆకాశం విరిగిపడుతోంది. పరుగెత్తు పరుగెత్తు అని కుందేలు అంది. లేడీ కూడా కుందేలుతో కలిసి పరుగెత్తింది. వాటికి పులి ఎదురైంది. పులి, ఆగండి, ఎందుకు పరుగెత్తుతున్నారు? లేడీ, ఆకాశం విరిగిపడుతోంది, నువ్వూ పరుగెత్తు. ఇలా పులి కూడా వాటితో కలిసి పరుగెత్తింది. తరువాత వారికి ఒక ఏనుగు ఎదురైంది. ఏనుగు, ఏమైంది? ఎందుకు పరుగెత్తుతున్నారు? పులి, ఆకాశం విరిగిపడుతోంది కాబట్టి. ఏనుగు కూడా వాటితో పాటు పరుగెత్తింది. ఇంతలో వారికి ఒక సింహం ఎదురైంది. సింహం, ఎందుకు పరుగెత్తుతున్నారు? ఏమైంది? ఏనుగు, ఆకాశం విరిగిపడుతోంది, అందుకే పరుగెత్తుతున్నాం. సింహానికి ఇది విచిత్రంగా అనిపించింది. నువ్వు నిజంగా ఆకాశం విరిగిపడినట్లు చూశావా? అని ఏనుగును అడిగింది. ఏనుగు, లేడీ అంది కాబట్టి నమ్మాను. సింహం లేడీని అడిగింది. నువ్వు చూశావా? లేడీ, పులి చెప్పింది. పులి, కుందేలు చెప్పింది. ఇంతలో సింహం కుందేలును అడిగింది. ఆకాశం విరిగిందని నువ్వు ఎలా తెలుసు? కుందేలు, నేను చెట్టు కింద నిద్రపోతుండగా దబ్బు అనే శబ్దం వచ్చింది. అందుకే అనుకున్నాను. సింహం, పనికిరాని భయం వల్ల పరిగెత్తకూడదు. మనం చెట్టు దగ్గరకు వెళ్ళి చూద్దాం. అందరూ కలిసి చెట్టు దగ్గరికి వెళ్లారు. అక్కడ కొన్ని కొబ్బరికాయలు నేలపై పడ్డాయి. ఇంతలో మళ్ళీ ఒక పెద్ద కొబ్బరికాయ కింద పడింది. దబ్బు అనే శబ్దం వచ్చింది. కుందేలు, అదిగో, మళ్ళీ ఆకాశం విరిగిపడుతోంది అని భయంతో అంది. అప్పుడు సింహం ఆ కొబ్బరికాయను చూపించి, ఇదేనా నీ ఆకాశం? అని కుందేలును అడిగింది. కుందేలు సిగ్గుతో తల వంచింది. మిగిలిన జంతువులు హాయిగా నవ్వుకున్నాయి.